హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి తాటి బూరెలు. తాటి బూరెలు చాలా సింపుల్‌గా టేస్టీగా చేసుకోవచ్చండి. నేను మా అమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు మా తమ్ముళ్ళైతే ఇలా తాటికాయలనైతే తెచ్చారండి. ఇలా తాటికాయలనైతే తెస్తే నేనైతే ఇలా బూరెల కింద అయితే వేసుకున్నాను. చాలా బావుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మా తమ్ముళ్ళైతే ఒక 8 కాయల దాకా తెచ్చారండి. నేను ఇందులో ఒక పెద్ద కాయనైతే తీసుకొని నేను ఇలా బూరెల కింద అయితే వేసుకున్నానండి. చాలా టేస్టీ సింపుల్‌గా చేసుకోవచ్చండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇలా తాటికాయలనైతే తీసుకున్నారండి. ఈ తాటికాయలు చిన్న తాటికాయలు ఒక 5 పెద్దయి ఒక 2 ఉన్నాయండి. నేను ఇందులో ఒక పెద్ద తాటికాయ అయితే తీసుకున్నాను. మా తమ్ముడైతే ఈ విధంగా అయితే పేస్ట్ తీయనాకి ముందు కాయనైతే ఇలా మాగ్గొడుతున్నారండి. తర్వాతయితే దీనికున్న ఈ పీస్‌నైతే తీసేసుకుంటున్నారండి. ఈ తొక్కని తీసేసుకుంటున్నారు. తొక్కని తీసేసుకొని టెంకయితే సాఫ్ట్‌గా చేసుకోవాలండి. ఇలా చేసుకొని పేస్ట్‌నయితే ఈ విధంగా అయితే తీసుకోవాలండి. వాళ్ళొక ప్లేట్ పెట్టి ప్లేట్‌తో అయితే తీస్తున్నారండి. ఇలా నేనైతే ఒక కప్పు అయిందండి. అంటే 250 గ్రాములంటే ఒక పావు కేజీ పేస్ట్‌నయితే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్నాను. ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వేసుకున్నానండి. అలాగే బెల్లం అయితే ఒక కప్పు పావు అయితే వేసుకుంటున్నానండి. అంటే తాటికాయలు కొంచెం తీపి తక్కువగా ఉన్నాయండి. అందుకని నేను ఇలా బెల్లాన్నయితే కప్పు పావు అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకుని బెల్లం మొత్తం అంతా కరిగేదాకా ఇలాగ కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా బెల్లం అంతా కరిగిపోయేదాకా. ఇందులోనే కొద్దిగా సాల్ట్‌ని వేసుకుందామండి. అలా సాల్ట్ వేసుకొని ఇదైతే సుజీ రవ్వండి. అంటే ఉప్మా ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు తాటిపేసానికి ఒక కప్పు ఉప్మా రవ్వని వేస్తున్నాను. అరకప్పు వరిపిండి వేస్తున్నానండి. ఇలా వరిపిండిని ఉప్మా రవ్వని కూడా ఈ విధంగా అయితే కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకొని మనం ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాన్నయితే ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. మొత్తం అంతా పిండిలో ఆ పేస్ట్‌లో ఈ నూకంతా బాగా ఊరద్దండి, ఉబ్బుద్ది. అలా ఉబ్బుతదండి. ఆ 20 నిమిషాల తర్వాత అలా చూసుకుంటే మనకి ఇంకా పలసగా ఉంది అనుకుంటే కొద్దిగా వరిపిండినైతే వేసుకొని కలుపుకోవచ్చండి. లేదు మనకి ఇలా సరిపోద్ది అనుకుంటే మనం ఈ విధంగా అయితే బూరెల కింద అయితే వేసేసుకోవాలండి. చేతికి ఆయిల్ రాసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇలా చేతికి ఆయిల్ రాసుకొని కొద్ది కొద్దిగా ఇలా ఉండల కింద చేసుకొని వీటినైతే ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఇలా అయితే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్‌కి అయితే తిప్పుకోవాలండి. లేదంటే ఇడిపోతాయండి ఇవి. ఇంకా కావాలితే చిన్న చిన్నవి వేసుకోవచ్చండి. నేను కొంచెం పెద్దవే వేశాను. ఈ తాటి బూరెలన్నవి. ఇంకా చిన్నవి వేసుకుంటే ఇంకా బావుంటాయండి. మొత్తం పగలకుండా వస్తాయి. నేను కొంచెం పెద్ద సైజు వేసుకున్నానండి. చూసారు కదండీ! ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. ఇలా ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదండీ! ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలండి. చూసారు కదండీ! ఇప్పుడైతే ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నామండి. పైన క్రిస్పీగా, లోపల స్మూత్‌గా చాలా బావుంటాయండి ఈ తాటి బూరెలన్నవి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి ఈ తాటి బూరెలు. చాలా బావుంటాయండి. ఇ ఇదిగోండి చూసారు కదా! పైనైతే క్రిస్పీగా ఉంటాయండి. లోపడైతే చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. చాలా బావుంటాయండి. ఎంతో టేస్టీగా ఉండే తాటి బూరెలైతే రెడీ అయిపోయినాయండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే తాటి బూరెలైతే రెడీ అవ్వనియండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.